అక్కినేని నాగార్జున ఈ మధ్య కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు. నాగార్జున నటిస్తున్న తాజాగా చేస్తున్న చిత్రం కుబేరా. క్లాసిక్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. బిచ్చగాడిలా ధనుష్ కనిపించడం, ఐటీ అధికారిగా నాగ్ కనిపించడం, డబ్బు సూట్ కేసుతో రష్మిక కనిపించడం, ఇలా ప్రతి పోస్టర్ కూడా ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తూనే వచ్చాయి. తాజాగా ఈ సినిమా గ్లిమ్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఒక్క డైలాగ్ లేకపోయినా వారు ఎమోషన్స్ తెలిసేలా కట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ధనుష్ బిచ్చగాడిలానే కనిపించాడు. నాగ్ కుటుంబంతో హ్యాపీగా ఉండడం, బాలీవుడ్ నటుడు జిమ్ సర్ప్ విలన్ గా కనిపించాడు. ఆయన విదేశాల నుంచి రావడం, నాగ్ భయపడడం, రష్మిక దేనికోసమో వెతకడం, ఇలా ఒక్కో ఫ్రేమ్ లో ఒక్కో ఎమోషన్ ను చూపించాడు. అసలు కథను రివీల్ చేయకుండా శేఖర్ చాలా జాగ్రత్త పడ్డాడు. ఇక చివర్లో వైట్ అండ్ వైట్ పంచ్లో ధనుష్ దేవుడికి దండం పెట్టడంతో సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. గ్లిమ్స్ మొత్తంలో కింగ్ నాగార్జున హైలైట్ గా నిలిచాడు. ఇక వీడియో అంతా ఒక ఎత్తు అయితే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో ఎత్తు అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ గ్లిమ్స్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో నాగార్జున ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక ఏడాది చివరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ని జోరుగా చేయాలని డిసైడ్ అయ్యారట. అందుకే ఈ చిత్రంలోని మొదటి పాటను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ నెల చివరిలో మొదటి పాటను విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలను దేవిశ్రీ ప్రసాద్ రెడీ చేసినట్టుగా సమాచారం. అందులో ఒక పాటను త్వరలోనే విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ పాట నాగార్జున మీద అలాగే ధనుష్ మీద ఉండబోతుందని సమాచారం. ఈ పాటతో సినిమా మీద అంచనాలు మరింత పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి విడుదలయ్యాక ఈ పాట ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీజర్ చూస్తే శేఖర్ కమ్ములకు మళ్ళీ హిట్ గ్యారంటీ అంటున్నారు నాగ్ ఫ్యాన్స్. ఈ సినిమాలో రష్మిక పాత్ర ఏంటి? అంత డబ్బును ధనుష్ ఎవరి నుంచి కొట్టేశాడు? ఇంకా కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో అనే ఆలోచన గ్లిమ్స్ తో ప్రేక్షకుల మధ్యలో తెప్పించారు. ఇక కుబేరా సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మంచి ప్లస్ అయ్యేలా ఉంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.